వెల్కమ్ బ్యాక్ ప్రజలారా. నిన్న యూట్యూబ్ డబ్బులతో ఒక కార్ అయితే కొనేసాను అనమాట. అండ్ గెస్ట్ చేయండి అది ఏమై ఉంటుందో. ఫార్చ్యూనర్, బెంజ్ లేదంటే ఆడి అనుకుంటున్నారా? నో 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 నో, ఏమీ కాదు గైస్. నేను కొనింది మన మారుతి సుజుకి ఆల్టో K10. సూపర్ సూపర్ ఫిగర్. నిజంగా ఏమన్నావు పాప, నా కొత్త కారు గైస్, నా కారే ఇది. ఈ కారు కొనడానికి నేను అలా నడుచుకుంటూ మారుతి షోరూమ్ లోకి అయితే వెళ్ళాను. అక్కడ ఉంటారు కదా పనిచేసేటోళ్ళు, వాళ్ళలో ఒక అతను వచ్చి ఏం కావాలి సార్ మీకు అన్నాడు. మీ దగ్గర ఉండే ది చీపెస్ట్ కార్ ఏంటి అని చెప్పేసి అడిగా. అప్పుడు ఆ వ్యక్తి నన్ను పై నుంచి కిందాకి ఇలా చూశాడు. ఆ తర్వాత వాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు, ఎంతకి ఎందుకు వచ్చాడు జోక్ ఇది అని చెప్పేసి. సర్లే చూపిద్దామని చెప్పేసి నన్ను వెళ్ళి కూర్చోబెట్టుకున్నారు. ఓకే, మంచి సోఫాలు ఉన్నాయి, అందరం వెళ్ళాం కూర్చున్నాం. అండ్ నాకు కొటేషన్ రాయడం మొదలెట్టారు అనమాట. కొనేటప్పుడు ఉండే ఆఫర్లు అన్ని పోను ఎస్ప్రెసో అనే కారు ది చీపెస్ట్ అనమాట ఆ షోరూమ్ లో నాకు దొరికేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆటోమేటిక్ కావాలా లేదంటే మాన్యువల్ కావాలా? నేను కొద్దిగా ఆలోచించి ఇట్లాంటి చిట్టి కారులో ఆటోమేటిక్ అయితే కొంచెం తేడాగా ఉంటుంది కదా, సో ఆటోమేటిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళ కళ్ళ ముందే అక్కడ ఉండే కలర్ని ఇంకి పింకి పాంకి వేసి ఎర్ర రంగు అయితే సెలెక్ట్ చేసుకున్నా. సరే సార్, డౌన్ పేమెంట్ ఎంత కడతారు, లోన్ ఎంత తీసుకుంటే? లోన్ లేదు ఏం లేదు, ఫుల్ క్యాష్ కడతా అని చెప్పా. ఇదంతా చూసి అక్కడ ఉండే అతను, సార్ మీరు నిజంగానే సీరియస్ కొనాలనుకుంటున్నారంటే ఐఎమ్ సూపర్ సీరియస్ అని చెప్పాను. పాప నిజంగా స్కామ్ వర్కౌటర్ దీన్ని మొత్తాన్ని. వాళ్ళు వెంటనే ఏదన్నా ఒకటి ఇచ్చేస్తారా నాకు అని చెప్పి అడిగాను. సార్ అలా కుదరదన్నమాట, ఇప్పుడు ఆర్డర్ పెడితే టైం పడుతుంది అని చెప్పారు. ఓకే, బుకింగ్ అయితే చేసేసాను గైస్. అండ్ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఒక వారం అయింది కార్ రాలే, 2 వారాలు అయింది కార్ రాలే. సరే కాల్ చేస్తే వస్తుంది అన్నారు. 1 నెల అయింది కార్ రాలా. ఎందుకు ఏమైందయ్యా, వెర్ ఇస్ మై కార్ అని చెప్పి అడిగితే, అప్పుడు అంటే సార్ కారు వస్తుంది కానీ రాకపోవచ్చు అని చెప్పారు. అదేంటి అని చెప్పి నేను అడిగితే, మ్యాటర్ ఏంటంటే ఈ ఎస్ప్రెసో అనేది ఈ మధ్య ఎవరు కొనట్లేదంట. దానికి తోడు మనం అడిగింది ఆటోమేటిక్, సో ఇది తయారవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సార్ అని చెప్పారు. ఇంకా నాకు ఫుల్ కోపం వచ్చేసి ఫాస్ట్ గా షోరూమ్కి అయితే వెళ్ళిపోయా. మీ దగ్గర ఇప్పటికిప్పుడు ఏ రంగైనా పర్లేదు, మాన్యువల్ అయినా పర్లేదు, ఏ కార్ ఉందని చెప్పేసి అడిగితే, ఇదిగోండి దీన్ని చూపించారు, అక్కడే ఉండింది అనమాట. సో నాకు ఇదే కావాలి, ఐ వాంట్ ఇట్ రైట్ నౌ అని చెప్పాను. అలా అయితే కొన్నారు గైస్ ఈ కార్ ని. సో మార్కెట్ లో ఎస్ప్రెసో లేదు కాబట్టి నాకు దొరికిన ది చీపెస్ట్ కార్ ఇదే. ఇంకేమైనా బ్రాండ్లు ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. బట్ ఎనీవేస్ లోపలికి రండి చూపిస్తా. ఇది ఎట్టమాదో బాగున్నది సీటు. అండ్ మనకి ఇది ఇలా ముందరికి వెనకాలకి కదులుతుంది అనమాట. సో మంచిగా అలా వెనకాలకి అయితే వేసుకుందాం. ఇంకా మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అండ్ ముందరేమో గేరు, ఇవన్నీ కామనేగా. ఆల్టోలోనే వేరే వేరియంట్లు ఉన్నాయి, వాటిలో ఏసీ కూడా ఉండదంట. చూడండి ఎండ ఏ రేంజ్ లో కొడుతున్నాదో. ఇంకా మనకి కూలింగ్ కూడా లేదనుకో, మన వల్ల కాదని చెప్పేసి కొంచెం పై వేరియంట్ అయితే తీసుకున్నాను. దీన్ని VXI అంటారు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. ఇంకా కిందేమో యాక్సిలేటర్, బ్రేకు, క్లచ్. ఇక్కడ సైడ్ లో ఉన్నది చూడండి. ఇటు రావే నువ్వు. ఈ సీట్ బెల్ట్ ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ గైస్. బండి మనకి తోలడానికి కూడా అద్దరిపోతున్నది. అంతే గైస్, మనకి రివ్యూ అయిపోయినట్టే. ఇంక నువ్వు లోపలికి రావయ్యే కెమెరామెన్. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ఇలా అన్నామంటే ఫుల్ నీళ్లు కొట్టేసి వైపర్లు భలే కదులుతున్నాయి కదా. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ మధ్య కారులో వస్తున్నట్టు ఇక్కడ పెద్ద స్క్రీన్ లేదు, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అడేస్, అండ్ ముందర వెనకాల కెమెరాలు లేదంటే ఈ మధ్య వస్తున్న టెస్లా కారుల లెక్క ఆటోమేటిక్ డ్రైవింగ్ ఇట్లాంటివి ఏ ఫీచర్లు లేవు కదా దీనిలో. మోస్ట్ బోరింగ్ గా ఉన్నది కదా ఇది. అందుకనే మనం లేటెస్ట్ గ్యాడ్జెట్లన్నీ ఉపయోగించి దీన్ని సూపర్ కార్ చేసేద్దాం పదండి. లాంగ్ డ్రైవ్ అయిపోయి ఫైనల్లీ మనం అయితే ఇంటికి వచ్చేసాం గైస్. కార్ యొక్క గ్యాడ్జెట్లన్నీ అపార్ట్మెంట్ యొక్క 40వ ఫ్లోర్ లో ఉన్నాయి గైస్, వెళ్ళి తెచ్చేస్తాను. అమ్మా ఎక్కడైతే ఎక్కేసాను కానీ కాళ్ళతో పట్టేసి ఫుల్ పెయినింగ్. ఇంకెంటనే మనం కాళ్ళకి మసాజ్ చేసుకోవాలి. ఇందుకోసం మన దగ్గర ఉంది ఆగారు రీగల్ కంప్రెషన్ లెగ్ కంఫర్టర్. డబ్బాలో మనకి యూజర్ మాన్యువల్, అడాప్టరు, అండ్ అలాగే ఇది చూడండి గైస్, పెద్ద కాలి షేప్ లో ఉండే గోతాలు లెక్క ఉన్నాయి కదా ఇవి 2. అండ్ వీటిని క్యారీ చేసుకోవడానికి ఈ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్యాగ్ కనుక మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ చూడండి రిమోట్ కూడా ఉన్నది గైస్ దీనికి పెద్దది. సో దీని లోపలికి మనం మన లెగ్ అయితే పెట్టేద్దాం గైస్. అండ్ ఫుల్ కాలు పట్టేసింది చూడండి. నెక్స్ట్ రెండో కాల్ని కూడా ఇలా పెట్టేయడమే గైస్. చూడండి మనకి ఎలా సెట్ అయిపోయిందో. మంచి దట్టంగా ఉన్నది కదా దీని రిమోట్ కంట్రోల్. మనం దీన్ని ఇక్కడ వెనకాలకి తిప్పిస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది, అక్కడ మనం దీనికి పవర్ ఇచ్చేయాలి. ఇంక పవర్ బటన్ కనుక నొక్కేసామంటే ఇక్కడ చూసారా గైస్, మనకి చాలా సింపుల్ గా అయితే ఉంటుందన్నమాట. మనకి మోడు, లెవెల్, టైం మొత్తం 3 పారామీటర్స్. ఒక్కొక్క మోడ్ లో ఒక్కొక్క రకంగా ఒత్తుతుంది. చూడండి మనకి
మనకి ఆటో, అలాగే సైకిల్, రికవరీ, పించు, ప్రెస్ అండ్ రిలాక్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట మనకి మోడ్స్. అండ్ గైస్ నేను ఇప్పుడు రికవరీ మోడ్ లో ఉన్నాను. అండ్ నాకు ఇప్పుడు ఫుల్ లెగ్ అనమాట, పై నుంచి కింద వరకు. లోపలైతే గాలి వచ్చేసి కంప్రెషన్ జరిగిపోతున్నది. వింతగా భలే కుర్రాది ఫీలింగ్. ఇదిగో చూడండి గైస్, బటన్లు మనం మసాజ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్ చేసేయచ్చు, ఉన్నది ఉన్నట్టుగా అయిపోతుంది. అండ్ అలాగే ఎంత ప్రెషర్ తో ఒత్తాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ నంబర్ పెరుగుతున్నది చూడండి, 120, 140, 160, 180, 190 అండ్ 200 వరకు వెళ్ళిపోయింది చూడండి. మనకి టోటల్ 9 లెవెల్స్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ మనం పెట్టుకునే దాన్ని బట్టి అక్కడ మనకి ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నేను 200 పెట్టేస్తే అదిరిపోతున్నది నిజంగా. నాయనో ఇది నాకు టూ మచ్, నేను కొంచెం తగ్గించేయాలి. మనకు ఒక 80 జాలే మనకి. పుస్ అని చెప్పి గ్యాస్ పోతున్నది ఏనండి గైస్. సో మొత్తం ఏరుతో నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా తగ్గిపోయే ప్రెషర్. అమ్మ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నది. మనకి ఎంతసేపు వత్తాలని చెప్పేసి టైం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఒకటేసారి ఉబ్బుతున్నాయి గైస్. అండ్ మనం పాదం దగ్గర నుంచి తీసుకుంటే యాక్చువల్లీ టోటల్ మనకి 1, 2, 3, 4 అండ్ 5 జోన్స్ ఆఫ్ కంప్రెషన్. 1 ఇయర్ వారంటీతో వస్తుంది ఇది. మసాజ్ అయిపోయిన తర్వాత కాలు బయటికి తీయడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ జిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి. అలా అనేసి మనం సింపుల్ గా లెగ్ బయటికి తీసేయడమే. మీ కాలు కూడా దీంతో ఉతిపించుకోవాలనుకుంటే దీని లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే గైస్, మన కారు కోసం ఇంత పెద్ద డబ్బా నిండా గ్యాజెట్లు పట్టుకొని చేశాను. డబ్బా ఓపెన్ చేసినట్లయితే లోపల అమ్మో బరువు ఉన్నది ఇది. సో లోపల కూర్చోన్నది మినీ ఫ్రిడ్జ్. మొత్తం ప్లాస్టిక్ కానీ బిల్డ్ క్వాలిటీ బాగున్నది దిట్టంగా. ఊరి పట్టుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ లెక్క ప్రొవైడ్ చేస్తున్నాడు గైస్. నేనే అనవసరంగా కింద నుంచి పట్టుకున్నాను ఇందాక. 10 లీటర్లు గైస్ దీని కెపాసిటీ. అండ్ తలుపు ఓపెన్ చేసామంటే చూసారా మనకి 2 ట్రేలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిని కావాలంటే మనం తీసి అవతల కూడా బారేసుకోవచ్చు. ఇవి రిమూవబుల్ కూడాను. నేను ఎప్పుడు ఫుల్ గా తాగేసి బండి నడుపుతూ ఉంటానండి. మా ఊర్లో ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ ఇదంతా చాలా కామన్. ఇట్రండి నా డ్రింక్స్ చూపిస్తా. ఇదిగో చూసారా నా డ్రింకులు ఎలాగున్నాయో. వీటిని నేను బాటిల్ తాగేస్తూ ఉంటా. కానీ లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళేటప్పుడు కార్లో వీటిని వేసుకొని పోతే వాటి కూలింగ్ పోతుంది కదా, అలాంటప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇది. DC 12 volts ను AC 220 volts 2 బొక్కలు ఉన్నాయి చూడండి. దీనికి మనం కార్లో వాడడానికి ఈ పై బొక్క అయితే యూజ్ చేస్తాం. ఫ్రిడ్జ్ తో పాటుగా ఇదిగోండి ఇదొక వైరును ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇంకో వైర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని చూసుకున్నట్లయితే ఇది మామూలుగా మనం ఇంట్లో గుచ్చుకొని వాడుకునేది. ఇంట్లో మనకి పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఇది ఎందుకు చెప్పండి. సో ఈ వైర్ని పక్కనే వేద్దాం. వింత షేప్ లో ఉన్నది కదా. 12 volts సిగరెట్ లైటర్ మేల్ ప్లగ్ అంటారు. కార్లో ఇట్లాంటి వాటిని వాడేది. సో మనం మన ఫ్రిడ్జ్ ని పట్టుకొని ఇక్కడ ఫ్రంట్ ప్యాసింజర్ కుర్చీలో కూర్చొని పెట్టేద్దాం. నేను నా ఫ్రిడ్జ్ భలే చూడముచ్చట్టుకున్నాం కదా కార్లో కూర్చొని. ఫ్రిడ్జ్ కి ఇక్కడ వెనకాల గుచ్చామా, గేర్ రాడ్కి ముందర ఇదిగోండి కింద ఇక్కడ ఉన్న చూడండి గైస్. ఇదే అన్నమాట మనకి కార్లో పవర్ సప్లై. దీన్ని ఓపెన్ చేసేద్దాం. చూడండి బొక్క లోపలికి పొడుగ్గా ఉన్నది కదా. ఈ సాకెట్ లో మనం సిగరెట్ లైటర్ ప్లగ్ ని దోపేయడమే. ఇప్పుడు కనుక మనం ఆన్ చేస్తే చూసారా మనకి గ్రీన్ కలర్ లో లైట్ వెలిగిపోయింది. అంటే మనకి ఫ్రిడ్జ్ ఆన్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మనం కోల్డ్ లో అయితే పెట్టాం గైస్. సో మన కూల్ డ్రింక్స్ ని దీనిలో అయితే పెట్టేస్తున్నాను నేను. ఇంకా మనకి జర్నీలో కూడా చల్లగానే ఉంటాయి డ్రింకులు. అలాగే ఇక్కడ వార్మ్ అని చెప్పి కూడా ఉన్నది గైస్. ఇది దీనిలో ఉండే స్పెషల్ ఫీచర్ అన్నమాట. ఇది కనుక పెట్టామంటే లోపలంతా మనకి వేడెక్కుతుంది గైస్. చినుకులు పడుతూ వాతావరణం చాలా బాగున్నది కదా. సో మీరు కార్ ఎక్కడన్నా ఆపి రోడ్ సైడ్ ఏదన్నా స్నాక్స్ కొన్నారనుకోండి, ఇడీడిగా ఆల్మోస్ట్ తినేసారు కానీ దీన్ని కంప్లీట్ చేసే లోపల కడుపు నిండిపోయింది. అలాంటప్పుడు వామ్ మోడ్ లో ఉన్న మన ఫ్రిడ్జ్ లో అలా పెట్టేసి తడిపేస్తే చాలు. ఇంకా కొన్ని గంటలైనా కూడా మనకి ఫుడ్ వేడి తగ్గదనమాట. ఇదైతే నాకు ఫీచర్ బాగా యూస్ఫుల్ అనిపించింది. ఓకే మా ఫ్రిడ్జ్ ఇంకా నువ్వు కింద కూర్చో. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది కార్ బెడ్. దీంతో మన కార్ యొక్క వెనక భాగాన్ని కంప్లీట్ గా ఒక బెడ్ లకి మార్చేయచ్చు. ముందుగా వీటన్నిటిని ఇన్ఫ్లేట్ చేయాలి మనం. అందుకోసమే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇంతకు ముందు ఫ్రిడ్జ్ లెక్కే ఈ ఎలక పిల్ల దాన్ని ఈ పక్కలో పెట్టేసామా. స్విచ్ గనక ఆన్ చేస్తే ఓరి నాయనో చూడండి గైస్ ఎలా
చూస్తున్నావు ఫుల్ గాలి వచ్చేస్తున్నా దీని నుంచి. దీనికి బిగించడానికి 3 మూతులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గైస్. అండ్ మీరు గమనించుకున్నట్లయితే దీనికి పెద్ద బొక్క, మీడియం అండ్ స్మాల్. అండ్ మనం మీడియం అయితే సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ మనం ఇలా బిగించేయడమే. ఫస్ట్ మనం ఈ భాగాన్ని సెలెక్ట్ చేసుకుందాం. దీనికి ఇక్కడ ఓపెన్ చేయాలి ఎయిర్ ఫిల్లింగ్ కోసం. సో ఇంకా మనం బ్లోవర్ ఆన్ చేసి దీనికి గనక పెట్టేసామంటే చూసారా గైస్, మనకి నిదానంగా ఇది ఉబ్బిపోతున్నది అండ్ ఒక ప్రాపర్ బెలూన్ లెక్క తయారైపోతుంది. మీరు కనుక గమనించుకున్నట్లయితే ఇది మనకి ఒక సి షేప్ లో అయితే తయారవుతున్నది కదా, భలేగున్నది కదా గైస్. ఇది యాక్చువల్లీ మనం వెనకాల కూర్చున్నప్పుడు కారులో కాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ పార్ట్ ని కవర్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ చూసారా ఎలా సెట్ అయిందో. ఇది ఇక్కడ కనుక దీన్ని పెట్టేసామంటే మనకి బెడ్ ఈ మొత్తం వస్తుంది అనమాట. సో ఇలా ముందరికి పడిపోకుండా ఉంటుంది. బెడ్ మాటికి వస్తే దీనికి పెద్ద హోల్ ఉన్నది చూడండి గైస్. సో మనం ఈ మధ్యలోది కాదనమాట, సరిపోదు మనకి. ఓ జస్ట్ మిస్ గైస్. సో మనం ఈ పెద్దదాన్ని అయితే పెట్టేయాలి. ఇంకా మనం గాలి గనక పంపించేసామంటే మన బెడ్ అయితే రెడీ అయిపోతున్నది. గమనించండి గైస్, మనకి స్లోగా పెద్దదవుతున్నది అనమాట. మనకి పనుకోవడానికి దీని షేప్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అదే అంతే, ఆల్మోస్ట్ రెడీ. ఇంకా గాలి నింపిన వెంటనే మూతెట్టడం ఇంపార్టెంట్. నీట్ గా దీన్ని పట్టుకొని కార్ లోపలైతే వేసేద్దాం. అండ్ గమనించండి గైస్, ఇక్కడ వేవ్స్ గా భలేకున్నది కదా. కానీ ఈ సైడ్ పనుకుంటే అంత కంఫర్ట్ ఉండదు. పడకని ఇలా తిప్పి పారేస్తే ఇప్పుడు అసలు సుఖం. ఇటు పక్క ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ముందర చీర మధ్యలో బొక్క కవరింగ్ కి ఇదిగోండి ఈ బుడ్డిది అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం పిల్లోస్ లో గాలి నింపేద్దాం గైస్. అండ్ వీటినైతే నేను పట్టుకొని నోట్తోనే ఊపేస్తున్నాను. మొత్తం 2 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్ లో చూసారా గైస్, ఒక చిన్నపాటి బెడ్రూమ్ తయారు చేసాం మనం. ఒక లోకల్ కింగ్ సైజ్ బెడ్ విత్ 2 పిల్లోస్ రెడీ. ఇంకా ఎక్కేద్దాం మనం. అండ్ వావ్, నా బరువుని బ్రహ్మాండంగా మోస్తున్నా చూడండి గైస్. ఇది నేను కంప్లీట్ గా కార్ లోపలికి అయితే వచ్చేసాను. పిల్లోస్ లో మనం ఒకటేమో తల కింద పెట్టుకుంటే ఇంకోటేమో హగ్గింగ్ కి బ్రహ్మాండమైన కంఫర్ట్ కూడాను. చెప్తున్నాను కదా, రాజయోగం రా, లగ్జరీ కార్ అని చేసేస్తున్నాం మనం మన ఆల్టో గ్యాడ్జెట్లతో. అన్నట్టు ఈ లగ్జరీ కార్లు అంటే గుర్తొచ్చింది. రోల్స్ రాయిస్లు వాటిలో వీటిల్లో పైన సీలింగ్ మీద రకరకాల లైట్లు ఉంటాయి కదా, నాకు ఇప్పుడు అవి ఆల్టోలో కావాలి. అందుకోసమే మన దగ్గర ఉంది వెహికల్ సీలింగ్ ల్యాంప్. ఇది చాలా సింపుల్ గ్యాడ్జెట్ గైస్. లోపల మనకి పొడగాటి వైర్ ఉన్నది చూడండి, ఇదే అనమాట మొత్తం గ్యాడ్జెట్ మొత్తం. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉండాలి, అదిగో ఈ బుజ్జి రిమోట్ ఏమో మనకి కంట్రోలింగ్ కి USB తో కనెక్ట్ చేస్తే ఈ మూతి 650 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉండే లేజర్ ని ఎమిట్ చేస్తుంది. కార్ లో మనకి మ్యూజిక్ సిస్టమ్ కి ఎడం పక్క ఇక్కడ ఓపెన్ చేస్తే ఉన్నది చూడండి గైస్ USB పెట్టడానికి. దీనిలోకి ఇన్సర్షన్ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ చూడండి గైస్, మన లేజర్ వెలిగిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సీలింగ్ మీదకి పాయింట్ చేస్తే అదిరిపోతున్నది కదా గైస్ మన కార్ యొక్క ఇంటీరియర్స్. ఇంకే రోజు రాత్రికి హ్యాపీ కార్ లోనే స్లీప్ వేద్దాం. The next day. గుడ్ మార్నింగ్ పీపుల్. ఇప్పుడు నేను మీకు కార్ కి సంబంధించిన ఒక మంచి కథ చెప్తా వినండి. నాకు తెలిసిన అంకుల్ ఒక అతను తన కార్ డ్రైవ్ చేసుకుని హైవేలో అలా పోతూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా సైడ్ నుంచి ఒక బైక్ వచ్చేసింది అనమాట కార్ ముందుకి. ఇవి విలేజ్లకి వాటికి కనెక్షన్ రోడ్స్ ఉంటాయి కదా, అట్లాంటి దగ్గర అనమాట. ఇలా ఎక్కాడు ఇట్లా సడన్ గా హైవే ఎక్కాడు. అండ్ మ్యాటర్ ఏంటంటే గైస్, ఈ బండి నడిపే వ్యక్తి ఒక అండర్ 18, అసలు లైసెన్స్ కూడా లేని ఒక చిట్టి అబ్బాయి. బండిలో వెనకాల వాళ్ళ అమ్మగారు కూడా కూర్చో ఉన్నారు. అండ్ ఇలా సడన్ గా అడ్డొచ్చేసినప్పుడు ఇప్పుడు అంకుల్ మాత్రం ఏం చేస్తాడు, ఇంకేం లేదనమాట. చివరికి హెల్మెట్ కూడా లేదా పిల్లకాయకి. ఇలాగంతా జరుగుతుంది కాబట్టి బైక్ రైడర్లు మోర్ కేర్ఫుల్ గా ఉండాలి. ఇట్లాంటి హైవేలు అట్టంతా ఎక్కినప్పుడు అటుపక్క ఇటుపక్క ఎవరు రాలేదు కదా అని చెప్పి చూసుకొని ఎక్కాల. ఓకే, యాక్సిడెంట్ జరిగిపోయింది. దేవుడి దయ వల్ల తలకాయలేం పగిలిపోలేదు. ఏదో ఫ్రాక్చర్ లో ఏదో అయ్యాయి. మొత్తానికి ఇద్దరు పడిపోయారు అనమాట, అమ్మ కొడుకు. వాళ్ళని అంకుల్ వెళ్ళి హాస్పిటల్ లో కూడా చేర్పించాడు. ఆ బండి నడిపే అబ్బాయి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఊర్లో ఉండే పోలీసులతో మేనేజ్ చేశారు. యాక్చువల్ గా బండి నడిపేది అమ్మగారు. అండ్ ఈ అంకులే అసలు ఫుల్ స్పీడింగ్ చేసేసి వచ్చి గుద్దేశాడు. అసలు దారుణంగా మా వాళ్ళకి యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి సినిమా తయారు చేశారు. మర్యాదగా మా వాళ్ళకైనా హాస్పిటల్ బిల్ అంతా నువ్వే కట్టరా, దానికి తోడు మాకు బండికి కూడా డ్యామేజ్ అయింది కదా, దానికి మళ్ళీ చార్జెస్, ఇట్లా ఇంత పెద్ద బిల్ వేశారు. అండ్ ఒక్కవేళ నువ్వు కట్టకపోతే కేసు పెట్టేస్తాం అని చెప్పి బెదిరించారనమాట. ఇంకా అంకుల్ పాపం చేసేది ఏం లేదనమాట, అంతా కట్టేసి వదిలించుకున్నాడు. ఎందుకంటే ఇన్ జనరల్ ఒక పెద్ద బండి చిన్న బండి కనుక గుద్దుకున్నాయంటే పెద్ద
పెద్ద బండి నోడితే కదా తప్పు అందరి దృష్టిలో. ఈ సిచ్యువేషన్ లో అంకుల్ దగ్గర ఈ క్యూబో స్మార్ట్ డాష్ క్యామ్ ప్రో ఎక్స్ కనుక ఉంటే ఎస్కేప్ అయిపోయి ఉండేటోడు. డబ్బా లోపల చూసుకున్నట్లయితే చూడండి గైస్, ఇదే మనకి కెమెరా అన్నమాట. ఇది కార్ బొక్కలో పెట్టడానికి అండ్ దీని కింద ఇక్కడ మనకి యూఎస్బి ఇచ్చున్నాడు. అండ్ అలాగే పక్కకి వెళ్ళిపోయే ధర్మకాలు నువ్వు ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే చూడండి గైస్, మనకి పొడగాటి వైర్ ఉన్నది. యూఎస్బి ఏ టు మైక్రో యూఎస్బి వైర్ ఇది. ముందుగా కెమెరాకి దీన్ని పీకితే గానీ నాకు మనసు ఒప్పదు. చూడండి గైస్, ఇది మనకి ఎలా తిరుగుతున్నదో 360 డిగ్రీస్. సో దీనికి ఈ కవర్ కనుక తీసామంటే గమనించండి, ఇక్కడ గమ్ అయితే ఉన్నది స్టిక్కీగా. దీన్ని మనం కార్ లో మధ్యలో అన్నమాట ఇక్కడ ఇలా అతికిచ్చేయడమే ఫ్రంట్ అద్దానికి. చూసారా గైస్, మనకి లోపల నుంచి అద్దానికి ఇది ఎలా ఏలాడుతున్నదో. సో దీనికి మనం వైరు దోపి ఇంకో పక్క మనం కారు బొక్కలో అయితే పెట్టేయాలి. దీనిలో మనం మైక్రో ఎస్డి కార్డ్ అయితే వేయాలి. అది కూడా ఎక్స్ట్రీమ్ ప్రో హై ఎండ్యూరెన్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట మైక్రో ఎస్డి కార్డులు. మనం వాటినే వాడాలి, మామూలు వేస్తే పని చేయవు. వైఫై సహాయంతో కెమెరాని ఫోన్ కనెక్ట్ చేసి మీరు క్యూబో ప్రో అనే యాప్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి గైస్, మనకి ఈ విధంగా ఆడియోతో పాటుగా వీడియో రికార్డ్ అయిపోతుంది అన్నమాట. లిటరలీ మీకు డే టు టైం కూడా ఉన్నది. చూడండి ఇక్కడ కింద గమనించుకున్నట్లయితే దీని యూసేజ్ మీ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ పొరపాటున ఎప్పుడైనా ఎక్కడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా రోడ్ లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన దగ్గర ప్రూఫ్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ ఫుటేజ్ సహాయంతో రకరకాల ఫ్రాడ్ల నుంచి తప్పించుకోవచ్చు మనం. అలాగే మీకు డౌట్ రావచ్చు, మేబీ బ్రో నేను ఈ కెమెరాని పెట్టుకున్నాను అండ్ రోడ్డు ప్రమాదంలో ఎవరినో గుర్తించిన తప్పు నాదే, ఇప్పుడేం చేయాలని చెప్పేసి. ఏం లేదన్నమాట, దీన్ని తీసప్పుడు నీ జోబిలో పెట్టి జస్ట్ జోక్ చేస్తున్నారు గైస్. ఎవరిని గుద్దుకోబాకండి, కేర్ఫుల్ గా బండి నడపండి. అండ్ అగర్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సబ్స్క్రైబ్.